అదే సమయంలో ఇంకొక ముఖ్యమైన విషయం, సిటీ సివిల్ కోర్టులో బండి సంజయ్ పేరుని వాడకూడదని కేసు వేస్తే కోర్టు తీర్పులు ఇచ్చిందని, ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పి కొంతమంది లాయర్లు మీడియా ముందు మాట్లాడారు. అది పచ్చి అబద్ధం. అసలు హైకోర్టుకే వెకేషన్ పీరియడ్లో ఆర్డర్స్ ఇవ్వడానికి లేకపోతే సిటీ సివిల్ కోర్టుకి ఆ ఆర్డర్ ఇచ్చే అధికారం ఎక్కడుంటుందండి? ఒకటి, అసలు అది ఫైల్ చేశారు అంతే, కేవలం ఫైల్ చేశారు, ఇంకా నెంబర్ కూడా కాలేదు. అది బెంచ్ ముందుకి ఆర్గ్యుమెంట్కి కూడా రాలేదు. నెంబర్ కాకుండానే జడ్జి గారి ముందుకు అది ఆర్గ్యుమెంట్కి రాకుండానే, ఆర్గ్యుమెంట్ వినకుండానే సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు ఇచ్చినట్టుగా మీడియా ముందుకొచ్చి కొంతమంది లాయర్లు మాట్లాడారు. అది మొత్తం సమాజాన్ని తప్పుదారి పట్టించేది, న్యాయ వ్యవస్థని అప్రతిష్ట పాలు చేసేది. బండి సంజయ్ గారి పట్ల మీకు వ్యక్తిగతమైన ప్రేమాభిమానాలుంటే ఆయనకి మీరు వ్యక్తిగతంగా సంఘీభావం తెలపండి, తప్పేం లేదు. మీకు నిజంగానే బీజేపీ నచ్చి ఉంటే ఆ బీజేపీ కోసం మీరు పని చేసుకోండి, తప్పులేదు. కానీ నల్లకోటు వేసుకొని కోర్టు ఇవ్వని ఆర్డర్ని ఇచ్చిందని చెబుతూ తెలంగాణ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళని బెదిరిస్తున్నారు, మీడియాను బెదిరిస్తున్నారు, ఎలక్ట్రానిక్ మీడియాని. అసలు భావ ప్రకటన స్వేచ్ఛని నియంత్రించే విధంగా ఆర్డర్స్ ఇచ్చే అధికారము కోర్టులకుందా? ఒకవేళ ఉంటే అది కింది కోర్టులకుందా? సిటీ సివిల్ కోర్టు అనేది ఒక కింది కోర్టు, అదేమి హైకోర్టు కాదు. అమెరికాలో, లండన్లో, ఆస్ట్రేలియాలో, ఇంకా ఎక్కడెక్కడో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సోషల్ మీడియా యూజర్స్ వాళ్ళు వాళ్ళకి నచ్చిన పోస్టులు పెట్టుకుంటారు. వాళ్ళందరి మీద కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు వేస్తారా? కోర్టు ధిక్కారం కేసులు నమోదు చేస్తారా? సాధ్యమా? వాళ్ళందరినీ విచారించడం అనేది సాధ్యమా? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారంగా ఎక్కడ కూడా అలాంటి ప్రొవిజన్ లేదు. బిఎన్ఎస్ఎస్ లో కూడా అలాంటి ప్రొవిజన్ లేదు, బిఎన్ఎస్ లో కూడా అలాంటి ప్రొవిజనే లేదు. అలాంటప్పుడు ఈ లాయర్లు ఈ బండి సంజయ్ గారికి అండగా నిలబడాలనుకొని స్వేచ్ఛగా వార్తలు రాయకుండా మీడియా యొక్క గొంతు నొక్కడానికి, సోషల్ మీడియాలో నిజాలు చెప్పే వాళ్ళ యొక్క గొంతులు నొక్కడానికి ఒక బెదిరింపుని జారీ చేశారు. ఇది ఎథిక్స్ కి వ్యతిరేకం, అడ్వకేట్స్ ఎథిక్స్ కి వ్యతిరేకం. కాబట్టి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వీళ్ళ మీద చర్య తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎవరైనా సరే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఆ లాయర్ల మీద కంప్లైంట్ చేయొచ్చు. అగైన్స్ ద ఎథిక్స్ ఆఫ్ ది అడ్వకేట్స్ వాళ్ళు మాట్లాడారు. ఇవ్వనిది ఆదేశాలను ఇచ్చినట్టుగా సమాజానికి చెప్పారు, మీడియా ముందు చెప్పారు. అది ఒకవైపేమో బండి సంజయ్ మీ అంతు చూస్తా అని చెప్పి బెదిరిస్తాడు, కాలబెడతా, తగలబెడతా, దగ్ధం చేస్తా అని చెప్పి ఆయన బెదిరిస్తాడు. ఇంకొక వైపేమో ఆయనకి మద్దతుగా ఉన్నటువంటి లాయర్లు మీడియా ముందుకొచ్చి ఆయన బొమ్మలు వాడొద్దు, ఆయన పేరు వాడొద్దు అని చెప్పి మీరు బెదిరిస్తారు. ఇదా మీరు నిర్మించే సమాజం? భయభ్రాంతులతో కూడిన సమాజాన్ని నిర్మించాలనుకుంటున్నారా? నిజం గురించి ఎవరిని మాట్లాడకుండా గొంతు నెక్కేయాలనుకుంటున్నారా? కాబట్టి ఇది తెలంగాణ సమాజం, ఇది భయపడే సమాజం కాదు. మీలాంటి వాళ్ళని చాలా మందిని చూసింది ఈ తెలంగాణ సమాజం. దొరల్ని, భూస్వాముల్ని చూసింది. కరుడు గట్టిన విష్ణురు దొరనే తన్ని తరిమేసింది, బాబు దొరనే తన్ని తరిమేసింది. నిజాం నిరంకుశ ప్రభుత్వాన్ని కూల్చేసింది ఈ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు. భూస్వాములకు వ్యతిరేకంగా ఇక్కడ ప్రజలందరూ తిరుగుబాటు చేశారు. మీ బెదిరింపులకి మీ ఉడత ఊపులకి, తాటాకి చప్పులకి ఈ తెలంగాణ సమాజం భయపడదు. ఈ తెలంగాణ సమాజం ఎప్పుడైనా న్యాయం వైపు నిలబడుతుంది, బాధితుల వైపున నిలబడుతుంది. తప్పు చేసిన వాడు ఎంతటి బలవంతుడైనా సరే వాడిని అంగీకరించదు. అది ఈ తెలంగాణ ప్రాంతం యొక్క చైతన్యం, గొప్పతనం.